డయాబెటిస్ ఒకవేళ రివర్స్ చేయాలి అనంటే ఇది బంగారం లాంటి వీడియో. సో, ఫస్ట్ మీరు తెలుసుకోండి. డయాబెటిస్ అంటే ఏంటిది? మీరు అనుకుంటున్నారు మీకు తెలుసు అని చెప్పేసి. బట్ మన బాడీలో ఏమవుతది డయాబెటిస్‌లో ఒకవేళ మీరు కరెక్ట్‌గా తెలుసుకుంటే చాలా ఈజీ అనమాట రివర్స్ చేయడం. సో, ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ థింగ్ ఒక నార్మల్ ఇన్సాన్‌ని తీసుకుందాం మనం. ఈయనలో ఏమవుతదనంటే తిన్నాడు. తిన్నాంక కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లూకోజ్‌లాగా కన్వర్ట్ అయ్యి బ్లడ్‌లోకి పోయినాయి. బ్లడ్‌లో షుగర్ లెవెల్ పెరిగింది. సో, ఈ గ్లూకోజ్ అనేది సెల్‌లోకెళ్తది. ఈ సెల్ ఏం చేస్తది అంటే దాన్ని ప్రాసెస్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తది. బట్ ఈ సెల్‌కి ఏం కావాలి? దాన్ని లోపలికి తీసుకోవాలి అనంటే ఇన్సులిన్ సిగ్నల్ కావాలి దీనికి. సో, ఇన్సులిన్ అనేది మన పాన్‌క్రియాస్ నుంచి ప్రొడ్యూస్ అయితది. ఎప్పుడైతే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్ పెరిగిందో పాన్‌క్రియాస్ దాన్ని డిటెక్ట్ చేసి ఇన్సులిన్‌ని ప్రొడ్యూస్ చేస్తది. ఎవ్రీ టైమ్. దాని తర్వాత ఏమవుతది అనంటే బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ నార్మల్ అయిపోద్ది. సో, ఇది నార్మల్ మనిషిలో అవుతది. ఇప్పుడు డయాబెటిస్‌లో చూసుకుంటే మనకు 2 టైప్స్. ఫస్ట్‌లో వచ్చేసి ఈ పాన్‌క్రియాస్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఇది తక్కువ ప్రొడ్యూస్ చేస్తది. అప్పుడేమవుతది అనంటే ఏదైతే గ్లూకోజ్ ఉందో మొత్తం యూజ్ అవ్వదు సెల్స్‌తోని. అప్పుడు గ్లూకోజ్ అట్లనే ఉండిపోతది బ్లడ్‌లో. అప్పుడేంటి గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి బ్లడ్‌లో. సో, టైప్ 1 డయాబెటిస్ ఇది. ఇప్పుడు టైప్ 2 డయాబెటిస్‌లో చూసుకుంటే పాన్‌క్రియాస్ అనేది ఇన్సులిన్ బానే ప్రొడ్యూస్ చేస్తుంది. నో ఇష్యూస్. సెల్స్ ఉన్నాయి. గ్లూకోజ్ పోతుంది. బట్ సెల్స్ ఏమంటున్నాయి నేను తీసుకోను లోపలికి గ్లూకోజ్‌ని. రీజన్ ఏదైతే ఇన్సులిన్ సిగ్నల్ వస్తుందో అది చాలా వీక్ ఉంది అని చెప్తుంది. సో, దీన్ని మనం ఏమంటాము అనంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ అయితది. ఈ టైప్ 2 డయాబెటిస్‌లో ఇంకోటి ఏమవుతదనంటే పాన్‌క్రియాస్ అనేది ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. బట్ సెల్స్ తీసుకోవట్లేదు ప్రాపర్‌గా గ్లూకోజ్‌ని. అప్పుడు పాన్‌క్రియాస్ ఏం చేస్తది? అరే! బ్లడ్‌లో ఇంకా గ్లూకోజ్ ఉంది. చలో ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేద్దాం అని చెప్పేసి ప్రొడ్యూస్ చేస్తది. బట్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఏమవుతదంటే పాన్‌క్రియాస్ అలసిపోతదింకా. ఎక్కువ ప్రొడ్యూస్ చేసి. ఇప్పుడేమవుతది అనంటే పాన్‌క్రియాస్ అనేది ఇన్సులిన్‌ని తక్కువ ప్రొడ్యూస్ చేస్తది. దీనివల్ల ఇంకేమవుతది అనంటే బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ ఇంకా పెరుగుతానే ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ సెల్స్ గ్లూకోజ్‌ని తీసుకోవట్లేదు. దానిపై నుంచి ఏమైందనంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా తక్కువైంది. ఇప్పుడేమవుతది బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ లెవెల్ హైలోనే ఉంటది. సో, ఇది టైప్ 2 డయాబెటిస్. సో, సింపుల్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది? ఇది ఎలా అవుతది? దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలని చెప్పేసి ప్రాపర్‌గా చెప్తాను. ఈ మొత్తం సీరీస్ చూస్తే మీకు ప్రాపర్‌గా ఒక ఐడియా వస్తది. డయాబెటిస్ అంటే ఏంటిది? దానివల్ల ఏమవుతది? దీన్ని ఎలా రివర్స్ చేయాలని చెప్పేసి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.